మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి. కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు. అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ను ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన హాస్పిటల్స్ అన్నీ కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకు ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా డాక్టర్లు ప్రపంచం నుంచి ఎక్కడికి వచ్చినా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఆశీస్సులు తీసుకునే మునుపు ప్రజలకు సేవ చేసి 3-4 రోజులు ఉండి తర్వాత వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకెళ్తే మానవ సేవ, మాధవ సేవ. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం నేను చూశాను. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరిగా అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంటంటే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళు చెప్పి ముంతాజ్ హోటల్ వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్రం అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తులు ఉండడానికి వీలు లేదు, అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన
ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేశాం. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన దేశంలో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకోనున్నాం. కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా. అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం.